గాల్లో కారు పల్టీ కొట్టి ఓ మహిళ మృతి చెందిన ఘటన బుధవారం సాయంత్రం చోటు చేసుకోగా గురువారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎస్ఐ గోవర్ధన్ తెలిపిన వివరాల ప్రకారం నాగర్ కర్నూల్ మండలం పెద్ద ముద్దునూరు వద్ద అతివేగంగా దూసుకొచ్చిన కారు గాలిలో పల్టీలు కొడుతూ బీభత్సం సృష్టించి ఒకరిని బలి తీసుకుంది. నూతన సంవత్సరం వేళ కారు సృష్టించిన బీభత్సానికి 40 సంవత్సరాల లక్ష్మమ్మ అనే మహిళ మృతి చెందగా డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డాడు. నాగర్ కర్నూల్ నుంచి కొల్లాపూర్ వైపు బుధవారం అతివేగంగా వెళ్తున్న కారు ప్రమాదవశాత్తు అదుపు తప్పింది. అతివేగంగా ఉండడంతో కారు రోడ్డుపై నుంచి పల్టీలు కొడుతూ పక్కనే నడుచుకుంటూ వెళ్తున్న భోగరాజు లక్ష్మమ్మ అనే మహిళపై నుండి వెళ్ళింది. ఈ సంఘటనలో మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. గాయపడ్డ కారు డ్రైవర్ను అంబులెన్స్లో చికిత్స నిమిత్తం నాగర్ కర్నూల్ ఏరియా హాస్పిటల్కు తరలించారు. ప్రమాద సంఘటనపై మృతురాలి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామన్నారు. నిన్న అనగా జనవరి 1 రోజు ఉదయం అందాజ 6:30-7 గంటల సమయంలో పెదముదునూరు గ్రామం దగ్గర భోగరాజు లక్ష్మమ్మ అనే వ్యక్తి రోడ్డు పైన నడుచుకుంటూ వస్తుండగా నార్కర్నూలు నుంచి పోతున్నటువంటి స్విఫ్ట్ డిజైర్ కారు వేగంగా వచ్చి ఇవ్వడంతో ఆమె చనిపోవడం జరిగింది. ఈ కారు డ్రైవరు రేపల్లి రమేష్ ఇతను నార్కల్ నుంచి కొల్లాపూర్ సైడ్కి వెళ్తున్నాడు. ఈ కారు డ్రైవరు ఆర్మీనందు ఉద్యోగం చేస్తుందని తెలిసింది. తర్వాత ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ చేసి విచారణ కంప్లీట్ చేస్తాం. అది ఇంకా తెలియదు, మేము వెరిఫై చేస్తాం.